త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ప్రియాంక ఝాన్సీని అందరి ముందు బ్యాట్ చేసింది. స్వీటీ వంశీని ఝాన్సీ తీసుకుపోనప్పుడు వాళ్ళతో అబద్ధం ఎలా చెప్పించింది? అసలు స్వీటీ వంశీకి ప్రియాంక ఏం చెప్పి ఒప్పించుంటుంది? ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉందంటే పాపం అక్కడ తనెంత ఫీల్ అవుతుందో ఏంటో. అమ్మా, అమ్మా ఏంటిది? అది నేను అడగాలి గౌతమ్. నువ్వు ఎవరికి ఫోన్ చేయాలనుకుంటున్నావు? ఝాన్సీకే కదా? అవునమ్మా, పాపం జరిగిన దానికి తను ఎంత బాధపడుతుందో ఏంటో. నువ్వు ఝాన్సీతో మాట్లాడడానికి తనని కలవడానికి వీల్లేదు. తన గురించి ఇలా ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఝాన్సీ ఎలాంటిదో అర్థమైంది కదా? అమ్మా, ఝాన్సీ ఏ తప్పు చేయదు. తను అలాంటి మనిషి కాదు. ఎందుకు కాదు? అలాంటిదే. ఆ మాట నేననలేదు, స్వీటీ వంశీనే చెప్పారు. వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళింది ఝాన్సీనే అని. అదే అర్థం కావట్లేదమ్మా. స్వీటీ వంశీ అలా ఎందుకు చెప్పారు? అంటే స్వీటీ వంశీ అబద్ధం చెప్పారు అంటావా? వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఏముంది? జరిగిన విషయం వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నీకు నమ్మాలి అనిపించడం లేదా? కళ్ళ ముందు ఇంత జరిగినా సాక్ష్యాలన్నీ ఝాన్సీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా నువ్వు నిజాన్ని నమ్మలేకపోతున్నావు అంటే నాకిప్పుడు అర్థమవుతుంది ఎంతలా తన ప్రేమలో మునిగిపోయావు అని. అలాగే ఆ ఝాన్సీ నిన్ను ఎంతలా మాయ చేసిందో కూడా అర్థమవుతుంది. అమ్మా ప్లీజ్, ఝాన్సీ గురించి మాట్లాడేటప్పుడు మాయ చేసింది అలాంటి పదాలు వాడద్దు. షీఈస్ జెన్యూన్, షీఈస్ ప్యూర్. తనది చాలా స్వచ్ఛమైన ప్రేమమ్మా. రే, గౌతమ్, ఇంత అమాయకుడివైతే ఎలా రా? అమ్మా, నన్ను మాయ చేయాల్సిన అవసరం తనకి లేదు. నాకు ఝాన్సీ వ్యక్తిత్వం ఏంటో తెలుసు కాబట్టి నేనంత గట్టిగా చెప్తున్నాను. తను ఏ తప్పు చేసి ఉండదని. గౌతమ్, అవన్నీ ఇప్పుడు నేను వినే పరిస్థితిలో లేను. నేను నీలాగే ఒకప్పుడు ఝాన్సీని అభిమానించాను. కావాలంటే వెళ్ళి మీ నాన్నను అడుగు. కానీ ఇప్పుడు ఇంత చేశాక కూడా ఝాన్సీని అభిమానించడం అంటే నా వేలుతో నా కన్ను పొడుచుకున్నట్టే. అయినా ఇప్పుడు నేను వచ్చింది ఝాన్సీ ఎలాంటిదో తెలుసుకొని తన క్యారెక్టర్కి సర్టిఫికెట్ ఇవ్వాలని కాదు. నువ్విక ఝాన్సీతో లైఫ్లో మాట్లాడడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. నేను తన నంబర్ డిలీట్ చేస్తున్నాను. ఇంకెప్పుడు తన్ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయకు. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఆగో, నా మాట వినమ్మా. అమ్మా ప్లీజ్. అమ్మా ఏంటమ్మా నువ్వు చేసిన పని? అంతా నీ మంచి కోసమే చేశాను. నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా హాయిగా ఉండు.
రాజుగారు, వస్తున్నా.